గుడ్ ఈవినింగ్. ఏకలవ్య కరెంట్ అఫైర్స్ యూట్యూబ్ ఛానల్కు మిత్రులందరికీ స్వాగతం. మిత్రులారా, ఈరోజు మనం 2020 ఆగస్టు 1 నుంచి 9వ తేదీ వరకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అండ్ దానికి అనుబంధమైనటువంటి జనరల్ స్టడీస్ అంటే కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ అంశాలని పరిశీలిద్దాం. ఈరోజు మనం మొదట చూడాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్కు 3 రాజధానులు బిల్లుపై ఆ రాష్ట్ర గవర్నర్ సంతకం చేయడం జరిగింది. దానిపైన భవిష్యత్ పోటీ పరీక్షల్లో ఏ విధమైన ప్రశ్నలు వస్తాయో ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్కు రాజధానులుగా 3 రాజధానులను అక్కడి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. వీటిలో శాసన రాజధానిగా అంటే లెజిస్లేటివ్ క్యాపిటల్గా అమరావతిని ఉంచడం జరిగింది. నెక్స్ట్ కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నాన్ని, న్యాయ రాజధానిగా కర్నూలును ప్రకటించడం జరిగింది. ఈ విధంగా ఈ బిల్లు పరంగా ఆంధ్రప్రదేశ్కు 3 రాజధానులు వస్తున్నాయి. ఈ విధంగా భారతదేశంలో ఒక రాష్ట్రానికి 3 రాజధానులు కలిగినటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అయితే ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క ఈ 3 రాజధానులు అంశంపై భవిష్యత్ పోటీ పరీక్షల్లో ఆ బిల్లు యొక్క పేరు కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. దాని పేరు కూడా ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఇటీవల ఆమోదించినటువంటి 3 రాజధానుల బిల్లు పేరు ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ డీసెంట్రలైజేషన్ అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ రీజియన్స్ అండ్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ రిపీల్ బిల్స్ 2020. అంటే ఆంధ్రప్రదేశ్ ఇక్కడ 2 బిల్స్ మనకు ఉంటాయి. అవి ఆంధ్రప్రదేశ్ డీసెంట్రలైజేషన్ అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ రీజియన్స్ అనే ఒక బిల్లు ఉండగా ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అనే దాన్ని గత తెలుగుదేశం ప్రభుత్వం సిఆర్డిఏ అంటే అమరావతిని రాజధానిగా చేస్తూ ఆ అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి పూర్తి అభివృద్ధిని కాంక్షిస్తూ ఒక అథారిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్నే సిఆర్డిఏ అని పేర్కొంటారు. సిఆర్డిఏ అంటే క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ. ఈ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీని ఇప్పుడు మనం తొలగించడం జరిగింది ఈ బిల్లు ప్రకారం. ఈ విధంగా 2 బిల్లులకు కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఆమోదం తెలపడం జరిగిందనమాట. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ డీసెంట్రలైజేషన్ అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ రీజియన్స్ బిల్లు ప్రకారము మొత్తం 3 రాజధానులుగా ఆంధ్రప్రదేశ్కు నిర్ధారించడం జరిగింది. అయితే దీస్ 2 బిల్స్ అంటే ఈ 2 బిల్స్ కూడా ఎప్పుడు ఆమోదం పొందాయి అన్నది కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఎందువలంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చరిత్రలో ఇది ఒక ప్రధానమైనటువంటి అధ్యాయం కాబట్టి వీటిని కూడా తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి మనం. The 2 bills were passed only by the Legislative Assembly twice, first on the January 20, 2020 and next on June 16th, 2020. అంటే ఈ బిల్లుని ఆంధ్రప్రదేశ్ డీసెంట్రలైజేషన్ అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ రీజియన్స్ అనే బిల్ని ఆంధ్రప్రదేశ్ కొత్త అసెంబ్లీ 2 సార్లు ఆమోదం తెలపడం జరిగింది. మొదటిసారి 2020 జనవరి 20వ తేదీన మొదటిసారి ఆమోదం తెలిపింది. తిరిగి రెండవసారి 2020 జూన్ 16వ తేదీన ఆమోదం తెలపడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అనేది ద్విసభా విధానం అమల్లో ఉంది. మొదటి సభ ఆమోదం తెలిపింది, అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది, కానీ విధాన పరిషత్ ఆమోదం తెలపలేదు. ఆ కారణంగా తిరిగి దాన్ని రెండవసారి కూడా 2020 జూన్ 16వ తేదీన ఆమోదం తెలిపి లెజిస్లేటివ్ కౌన్సిల్కు నిజానికి లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ ఈ 2 బిల్లుని కూడా సెలెక్ట్ కమిటీకి పంపించడం జరిగింది. కానీ సెలెక్ట్ కమిటీ ఏ నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ కూడా 2 సార్లు లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది కాబట్టి లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా ఆమోదం తెలిపినట్టుగానే భావించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గవర్నర్కు ఆమోదానికి పంపించడం జరిగింది. దీనిపైన ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గారు నిర్ణయం తీసుకొని దాని మీద సంతకం పెట్టడం జరిగింది. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్కు 3 రాజధానులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మనం ఈ విషయంలో గుర్తుంచుకోవాల్సిన అంశం. అంతేకాకుండా సిఆర్డిఏ యాక్ట్ గురించి కూడా ఒకసారి మనం గుర్తుంచుకుందాం. సిఆర్డిఏ యాక్ట్ అనేది గత తెలుగుదేశం ప్రభుత్వం సిఆర్డిఏ యాక్ట్ను రూపొందించడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే అమరావతిని ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధానిగా నిర్ధారించి ఆ అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా నిర్ణయించి ఆ అమరావతి రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధిపరచడం ఉద్దేశంతో ఒక డెవలప్మెంటల్ అథారిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అథారిటీ పేరే సిఆర్డిఏ. ఈ సిఆర్డిఏ అంటే క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఈ సిఆర్డిఏను యాక్సెప్ట్ చేయకుండా సిఆర్డిఏని రద్దు చేసి కేవలం అమరావతి డెవలప్మెంట్ అథారిటీని మాత్రమే ఏర్పాటు చేసి 3 ప్రాంతాలని కూడా అంటే ఉత్తరాంధ్ర అలాగే
దక్షిణాంధ్ర అండ్ రాయలసీమ 3 ప్రాంతాలని కూడా అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో ఈ సిఆర్డిఏ బిల్లును రద్దు చేసి అంటే రిపీల్ చేయడం జరిగింది. రిపీల్ చేసి అమరావతి డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఈ విధంగా ది సిఆర్డిఏ యాక్ట్ అనేది మొట్టమొదటి ఎప్పుడు ఆమోదం పొందబడింది అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. అది గత ప్రభుత్వ హయాంలో 2014 డిసెంబర్ 22వ తేదీన సిఆర్డిఏ యాక్ట్ని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం తెలపడం జరిగింది ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది స్టేట్ క్యాపిటల్. ఇవి దీనిలో చూసుకోవాల్సినటువంటి ప్రధానమైన అంశాలు. నెక్స్ట్ అసలు ఆంధ్రప్రదేశ్ గురించి కొన్ని ప్రధానమైనటువంటి అంశాలని ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ అనేది దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి తూర్పు కోస్తాలో ఉన్నటువంటి రాష్ట్రం అనే విషయం మనకు తెలిసిందే. ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క మోటో ఏంటి అంటే సత్యమేవ జయతే. సత్యమేవ జయతే అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క మోటో. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క గేయం ఏంటి అంటే మా తెలుగు తల్లికి మల్లెపూదండ. మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనేది ఆంధ్రప్రదేశ్ యొక్క గేయం. ఇంతకీ ఆంధ్రప్రదేశ్ అనేది ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఆంధ్ర రాష్ట్రం అనేది ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటైందనే విషయం మనకు తెలిసిందే. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ అనేది 1956 నవంబర్ 1వ తేదీన ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కు గవర్నర్గా బిశ్వభూషణ్ హరిచందన్ గారు ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కు ద్విసభా విధానం ఉంది. దీనిలో శాసనసభ అండ్ శాసన మండలి కూడా ఉన్నాయి. ఈ శాసనసభలో 175 స్థానాలు ఉన్నాయి. 175 స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు. అలాగే శాసన మండలిలో 58 స్థానాలు ఉన్నాయి ఎమ్మెల్సీ స్థానాలు. అలాగే లోక్సభ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లోక్సభలో ప్రాతినిధ్యం ఎంత అంటే 25 స్థానాలు. అలాగే రాజ్యసభ ప్రాతినిధ్యం 11 స్థానాలు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఒకటి శాసనసభలో 175 స్థానాలు, శాసన మండలిలో 58 స్థానాలు, లోక్సభలో 25 స్థానాలు, రాజ్యసభలో 11 స్థానాలు. ఈ విధంగా ఉన్నాయి. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్ ఎంత శాతంగా ఉంది అంటే 67.41%, 67.41% అక్షరాస్యత ఆంధ్రప్రదేశ్లో ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ యొక్క చిహ్నం పూర్ణ ఘటం అంటారు. నిజానికి పూర్ణ కుంభం అని ఉండేది, దాన్ని పూర్ణ ఘటంగా మార్చడం జరిగింది గత ప్రభుత్వం. అలాగే ఆంధ్రప్రదేశ్ యొక్క నృత్యం ఏది అంటే కూచిపూడి. అలాగే స్టేట్ ట్రీ అంటే రాష్ట్ర వృక్షం ఏది అంటే వేప చెట్టు, నీమ్. వేప చెట్టు అనేది దాని యొక్క శాస్త్రీయనామం అజాడిరెక్టా ఇండికా లేదా వేప చెట్టు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క రాష్ట్ర వృక్షం. అలాగే రాష్ట్ర జంతువు స్టేట్ యానిమల్ ఏది అంటే బ్లాక్ బక్, కృష్ణ జింక అని పిలుస్తారు. కృష్ణ జింక లేదా బ్లాక్ బక్. దీని యొక్క శాస్త్రీయనామం యాంటిలోప్ సెర్వికాప్రా లేదా బ్లాక్ బక్ లేదా కృష్ణ జింక అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క రాష్ట్ర జంతువు. అలాగే రాష్ట్ర పక్షి స్టేట్ బర్డ్, రాష్ట్ర పక్షి ఏది అంటే రామచిలుక. దీన్ని రోజ్ రింగ్డ్ పారాకీట్ అని పిలుస్తారు. రోజ్ రింగ్డ్ పారాకీట్ లేదా రామచిలుక. దీని యొక్క శాస్త్రీయనామం సిట్టాక్యులా క్రామెరీ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షి అయినటువంటి రామచిలుక యొక్క శాస్త్రీయనామం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క స్టేట్ ఫ్లవర్ రాష్ట్ర పుష్పం ఏది అంటే జాస్మిన్ అంటే మల్లెపువ్వు. ఈ మల్లెపువ్వు లేదా మల్లె చెట్టు యొక్క శాస్త్రనామం ఏంటి అంటే జాస్మినం అఫిసినేల్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పుష్పమైనటువంటి మల్లెపువ్వు యొక్క శాస్త్రనామం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఫ్రూట్ రాష్ట్ర ఫలం ఏది అంటే మ్యాంజిఫెరా ఇండికా అనేది మ్యాంగో లేదా మామిడి చెట్టు యొక్క శాస్త్రనామం. స్టేట్ ఫ్రూటు మ్యాంగో. అలాగే స్టేట్ ట్రీ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, నేమ్ వేప చెట్టు. అలాగే స్టేట్ స్పోర్ట్ అంటే రాష్ట్ర క్రీడ ఏది అంటే కబడ్డీ. రాష్ట్ర క్రీడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క రాష్ట్ర క్రీడ కబడ్డీ. ఇవి దీనికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రధాన అంశాలు. మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధానికి సంబంధించి భవిష్యత్ పోటీ పరీక్షలు రావడం ప్రధాన అంశాలు. అయితే మరొక అంశాన్ని చూద్దాం. ఈ వారంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతోంది. అయితే ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఎప్పుడు నిర్వహించబడతాయి అంటే ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు, ఆగస్టు 1 నుంచి 7th వరకు ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ
తల్లిపాల వారోత్సవాలు నిర్వహించబడుతూ ఉంటాయన్నమాట. ఈ ప్రపంచ తల్లిపాల వారోత్సవాల గురించి మనకు ప్రధానంగా వచ్చే ప్రశ్నలు ఒకసారి చూద్దాం. ఈ తల్లి తన పాలు ఇస్తూ ఉంటుంది. అయితే ఎన్ని నెలల వరకు మాత్రం ఈ తప్పనిసరిగా పాలు ఇవ్వాలి అనేది మన శాస్త్రీయంగా గుర్తుంచుకోవాలి. అది 6 నెలల పాటు. తర్వాత 2 సంవత్సరాలకు కూడా కొద్దిగా ఘనాహారం ఇస్తూ కొద్దిగా తల్లిపాలను కూడా కొద్దిగా అందించవచ్చు. కానీ ముఖ్యంగా మొదటి 6 నెలలు, అంటే బిడ్డ పుట్టిన తర్వాత మొదటి 6 నెలలు తప్పనిసరిగా తల్లిపాలను అందించాల్సిన అవసరం ఉంది అని ఐక్యరాజ్యసమితి పేర్కొంటోంది. ఈ విధంగా ప్రతి తల్లి కూడా తన పిల్లకు తన చనుబాలను తప్పనిసరిగా మొదటి 6 నెలలు ఇవ్వాలి, ఆ ఇచ్చే విధంగా ప్రచారం చేయాలి అనే ఉద్దేశంతో ఈ తల్లిపాల వారోత్సవాలు అనే దాన్ని నిర్వహించడం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. అయితే మొట్టమొదటిసారిగా మొదటి ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఎప్పుడు నిర్వహించబడ్డాయి అంటే 1992 1992వ సంవత్సరంలో ఇవి నిర్వహించబడ్డాయి. అయితే మన భారతదేశంలో సమస్య ఉండదు, తల్లి తప్పనిసరిగా పిల్లలకు పాలిస్తారు అనుకుంటాం. కానీ ఐక్యరాజ్యసమితి వారి లెక్కల ప్రకారం భారతదేశంలో ఎంత శాతం మంది తల్లులు మాత్రమే తన బిడ్డకు 6 నెలల వయసు వచ్చే వరకు కూడా తప్పనిసరిగా తల్లిపాలు అందిస్తున్నారు అని ఐక్యరాజ్యసమితి యొక్క నివేదిక. అది ఎంత శాతం అంటే 55% ఓన్లీ. అంటే మన భారతదేశంలో 55% మంది తల్లులు మాత్రమే తమ పిల్లలకు 6 నెలల వయసు వచ్చే వరకు తన తల్లిపాలను అందించడం జరుగుతుందన్నమాట. అయితే ఈ విధంగా తల్లిపాల వారోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తూ తల్లిపాల యొక్క విశిష్టతను తెలియజేయడం కోసం ఏర్పడినటువంటి సంస్థే వాబా, WABA. వాబా అంటే వరల్డ్ ఎలియన్స్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ యాక్షన్. వరల్డ్ ఎలియన్స్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ యాక్షన్ అనే దాన్ని వాబా అని పేర్కొంటారు. ఈ వాబా యొక్క ప్రధాన కార్యాలయం, హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయంటే మలేషియాలోని పెనాంగ్లో ఉన్నాయి. మలేషియాలోని పెనాంగ్. ప్రస్తుతం ఈ వాబాకి చైర్పర్సన్గా ఫెలిసిటీ సెవాగ్. ఈ ఫెలిసిటీ సెవాగ్ ప్రస్తుతం ఈ వాబా యొక్క చైర్పర్సన్గా ఉన్నారనమాట. అయితే మరికొన్ని అంశాలు మన కేంద్ర ప్రభుత్వం గురించి చూసుకున్నట్లయితే తల్లిపాల ప్రాధాన్యతను ప్రచారం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి కార్యక్రమం ఏది అనే ప్రశ్న మనకు భవిష్యత్తులో రావడానికి అవకాశం ఉంది. అది మదర్స్ అబ్సల్యూట్ ఎఫెక్షన్. మదర్స్ అబ్సల్యూట్ ఎఫెక్షన్, మా అని పిలుస్తారు. MAA, మా అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తల్లిపాల ప్రాధాన్యతను తెలియజేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి కార్యక్రమమే మా. నిజానికి మా అనేది హిందీ పదం అని మనకు తెలుసు. హిందీలో మా అంటే అమ్మ. ఈ మా MAA అంటే అబ్రివేషన్ ఏంటి అంటే మదర్స్ అబ్సల్యూట్ ఎఫెక్షన్. మదర్స్ అబ్సల్యూట్ ఎఫెక్షన్ అనేది తల్లిపాల ప్రాధాన్యతను ప్రచారం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి కార్యక్రమం. అయితే తల్లిపాల ప్రాధాన్యతను ప్రచారం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి కార్యక్రమం అయినటువంటి మదర్స్ అబ్సల్యూట్ ఎఫెక్షన్ అనే కార్యక్రమానికి అంబాసిడర్గా ఎవరు పనిచేస్తున్నారు అంటే ఈ కార్యక్రమానికి రాయబారిగా లేదా అంబాసిడర్గా వ్యవహరిస్తున్న వాళ్ళు ఎవరు అంటే బాలీవుడ్ నటి అయినటువంటి మాధురి దీక్షిత్ గారు. మాధురి దీక్షిత్ దీనికి అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. తల్లి పాలను సరైన సమయంలో అందించడం ద్వారా భారతదేశంలో 5 సంవత్సరాల లోపు పిల్లల యొక్క మరణాలు సంవత్సరానికి ఎంత తగ్గించవచ్చని ఐక్యరాజ్యసమితి యొక్క అంచనా అంటే 156,000 మంది పిల్లల యొక్క మరణాలని తగ్గించే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి యొక్క అంచనా. అందువలన తప్పనిసరిగా తల్లులందరూ కూడా తమ పిల్లలకు కనీసం మొదటి 6 నెలలు తప్పనిసరిగా తల్లిపాలను అందించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం ద్వారా విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే తల్లిపాలు అందించడం వల్ల కలిగేటటువంటి లాభాలను ప్రచారం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఒక ఈ మొబైల్ యాప్ను కూడా ప్రారంభించింది. ఆ మొబైల్ యాప్ పేరేమిటి అనే ప్రశ్న కూడా రావచ్చు. ఇది స్తపన్ సురక్ష అనే కార్యక్రమాన్ని లేదా అనే మొబైల్ యాప్ను కేంద్ర ప్రభుత్వం ఏ లక్ష్యంతో ఇటీవల ప్రారంభించింది అనే ప్రశ్న రావచ్చు. ఇది తల్లిపాలు అందించడం వల్ల వచ్చేటటువంటి లాభాల గురించి ప్రచారం చేయడం కోసమని కేంద్ర ప్రభుత్వం ఈ మొబైల్ యాప్ను ప్రారంభించింది. అయితే ఈ తల్లిపాలను అందించడం వల్ల బిడ్డలకు ఆరోగ్యం అందడమే కాకుండా తల్లికి కూడా
ఛాతీ భాగంలో అంటే బ్రెస్ట్లో ఎటువంటి క్యాన్సరస్ సెల్స్ కూడా రూపొందకుండా ఉంటాయి, ఆ విధంగా తల్లికి కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది అని ఈ స్తపన్ సురక్ష ద్వారా ప్రచారం చేయడం జరుగుతుందన్నమాట. ఇది తల్లిపాల వారోత్సవాల గురించి భవిష్యత్తులో రావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్నలు. ఇప్పుడు మరొక అంశం చూద్దాం. భారత జాతీయ జెండా రూపశిల్పి అయినటువంటి పింగళ వెంకయ్య గారి యొక్క జయంతి ఇటీవల నిర్వహించుకోవడం జరిగింది. అది ఎప్పుడు నిర్వహించారు, ఏ విధంగా నిర్వహించారు, ఆయన గురించి కొన్ని అంశాలు చూద్దాం. 2020 ఆగస్టు 2వ తేదీన జయంతి ఉత్సవం జరుపుకోబడినటువంటి జాతీయ నాయకుడు ఎవరు, లేదా భారత జాతీయ జెండా రూపశిల్పి ఎవరు అంటే పింగళి వెంకయ్య. భారత జాతీయ జెండాను రూపొందించడం అంటే 130 కోట్ల మందికి ప్రతినిధిగా ఉన్నటువంటి ఒక జెండాను రూపొందించిన వారు మన తెలుగు వ్యక్తి అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన ఎక్కడ పుట్టారు అని అంటే ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో పింగళి వెంకయ్య గారు జన్మించడం జరిగింది. అయితే భారత జాతీయ జెండాని భారత రాజ్యాంగ సభ ఎప్పుడు ఆమోదించింది అనే ప్రశ్న కూడా మనం గుర్తుంచుకోవాలి. ఎందువల్లంటే జాతీయ జెండా గురించి మనం జయంతోత్సవాలు చేస్తున్నాం కాబట్టి దీని మీద ప్రశ్న కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అందులో భారత జాతీయ జెండాని భారత రాజ్యాంగ సభ 1947 జూలై 22వ తేదీన ఆమోదించడం జరిగింది. ఇది తెలిపిన ప్రకారము భారత జాతీయ జెండా యొక్క పొడవు వెడల్పుల నిష్పత్తి ఎంత? ఈ ప్రశ్న అనేక పరీక్షల్లో రావడం జరిగింది. పొడవు వెడల్పులు నిజానికి ఇక్కడ ఒక్కొక్కసారి వెడల్పు పొడవుల నిష్పత్తి ఎంత అంటుంటాడు, మరికొన్నిసార్లు పొడవు వెడల్పు నిష్పత్తి ఎంత అంటాడు. అందువలన వాడు క్వశ్చన్ బట్టి మన ఆన్సర్ని జాగ్రత్త చూసుకోవాలి. పొడవు వెడల్పు నిష్పత్తి 3:2. వాడు ఒక్కొక్కసారి వెడల్పు పొడవుల నిష్పత్తి అనే ప్రశ్న కూడా ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది. అప్పుడు మనం రివర్స్గా చదువుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా పొడవు వెడల్పు నిష్పత్తి ఎంత ఉంటుంది అంటే 3:2. ఇది బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్, భారత జాతీయ జెండా మధ్యలో అశోక చక్రం అనేది ఏ రంగులో ఉంటుంది అనే ప్రశ్న కూడా ఎస్ఎస్సిలో ఒకసారి అడిగాడు. ఈ అశోక చక్రం యొక్క రంగు నేవీ బ్లూ కలర్లో ఉంటుందన్నమాట. అలాగే ఈ నేవీ బ్లూ కలర్లో ఉన్నటువంటి అశోక చక్రంలో ఎన్ని స్పోక్స్ అంటే ఎన్ని పుల్లలు ఉంటాయి అనే ప్రశ్న కూడా ఇంపార్టెంట్. ఈ 24 పుల్లలు అనేవి అశోక చక్రంలో ఉంటాయన్నమాట. అలాగే భారత జాతీయ జెండా మధ్యలో ఉన్నటువంటి అశోక చక్రాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారంటే అశోక స్తంభం నుంచి తీసుకోవడం జరిగింది. ఈ అశోక స్తంభం ఎక్కడుంది అంటే సారనాథ్లో ఉన్నటువంటి అశోక స్తంభంలో నుంచి దీన్ని తీసుకోవడం జరిగిందనమాట. నిజానికి మొదట్లో చెరక ఉండేది, చెరకాన్ని తీసి ఈ అశోక స్తంభాన్ని పెట్టడం జరిగిందనమాట. నెక్స్ట్, అయితే దక్షిణాఫ్రికాలో గాంధీ అసోసియేషన్ని ప్రారంభించిన వారు ఎవరు అనే ప్రశ్న కూడా రావచ్చు పింగళి వెంకయ్య గారి సందర్భంలో. అందువలన పింగళి వెంకయ్య గారే దక్షిణాఫ్రికాలో గాంధీజీ అసోసియేషన్ని కూడా ప్రారంభించారు. అంతేకాకుండా కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉన్నటువంటి 3 రంగుల జెండా మధ్యలో రాట్నం బొమ్మతో వెంకయ్య రూపొందించినటువంటి జెండాని భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం అధికారికంగా ఎప్పుడు ఆమోదించింది అంటే 1931. ఇందాక నేను చెప్పాను మీకు 3 రంగుల జెండా మధ్యలో రాట్నం ఉన్నటువంటి జెండాని 1931లో భారత జాతీయ కాంగ్రెస్ ఆమోదించడం జరిగింది. ఆ తర్వాత కాలంలో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ జెండాలోనే కొద్దిగా మార్పులు చేసి రాట్నం ప్లేస్లో అశోక చక్రాన్ని ఉంచి 1947 జూలై 22వ తేదీన అధికారికంగా ఆమోదించడం జరిగిందనమాట. అయితే మన పింగళి వెంకయ్య గారి గురించి కూడా చూసినట్లయితే ఆయన సంస్కృతిలోను, ఉర్దూలోను, జపాన్లోను కూడా నిష్ణాతులైనటువంటి వ్యక్తి. ఆ విధంగా నిష్ణాతులైనటువంటి వ్యక్తిని కొన్ని ప్రత్యేక పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు. ఈయన్ని జపాన్ వెంకయ్య అని, ప్రత్తి వెంకయ్య అని, జెండా వెంకయ్య అని కూడా పిలుస్తుంటారన్నమాట. ఈ విధంగా ప్రత్తి వెంకయ్య అని ఎవరు పిలుస్తారంటే మన పింగళి వెంకయ్య గారిని. అలాగే జెండా వెంకయ్య అంటారు, జపాన్ వెంకయ్య అంటారు. ఎందుకంటే ఆయన జపాన్ భాషలో అనర్గళంగా మాట్లాడగలరు కాబట్టి ఆయన్ని జపాన్ వెంకయ్య అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. అయితే ఈయన మొదట్లో ఆంధ్రప్రదేశ్లో ఒక లెక్చరర్గా పనిచేశారు. లెక్చరర్గా తన సేవలు అందించడం జరిగింది. ఎక్కడ అందించారంటే మచిలీపట్నంలో ఉన్నటువంటి ఆంధ్ర నేషనల్ కాలేజ్లో ఈయన లెక్చరర్గా కూడా పనిచేయడం జరిగిందనమాట. ఇది పింగళి వెంకయ్య గారు మరియు జాతీయ జెండాకు సంబంధించినటువంటి ప్రధాన అంశాలు. నెక్స్ట్ మరొక అంశం చూద్దాం. ఈ వారంలో నూతన కాగ్ నియామకం చేపట్టడం జరిగింది. కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఈ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క నియామకం కొత్తగా జరిగింది. ఇది రాజ్యాంగపరమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానం కాబట్టి మనం తప్పనిసరిగా దీని మీద ప్రశ్నలు భవిష్యత్తులో తప్పనిసరిగా వస్తాయి. అందువల్ల మనం ఒకసారి చూద్దాం. నూతన కాగ్గా
అంటే కొత్తగా భారతదేశానికి కొత్తగా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అంటే గిరీష్ చంద్ర ముర్ము లేదా ఈయన జీసీ ముర్ము అని కూడా పిలుస్తుంటారు. జీసీ అనేది గిరీష్ చంద్ర ముర్ము. అయితే ప్రశ్న ఈ మధ్యకాలంలో డిఫికల్టీ లెవెల్ పెరుగుతుంది కాబట్టి ప్రశ్న మరో రకంగా కూడా రావచ్చు. ఇటీవల భారతదేశానికి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా నియమితులైనటువంటి గిరీష్ చంద్ర ముర్ము ఇంతవరకు కాగ్గా పనిచేస్తున్నటువంటి ఎన్నవ వ్యక్తి అనే ప్రశ్న రావచ్చు. అంటే ఎన్నవ కాగ్ గిరీష్ చంద్ర ముర్ము అనే ప్రశ్న రావచ్చు. ఈయన 14వ కాగ్ అనమాట. అంటే మన స్వాతంత్రం వచ్చిన తర్వాత నియమితులైనటువంటి కాగుల్లో 14వ వ్యక్తి గిరీష్ చంద్ర ముర్ము. 13వ వ్యక్తి ఇటీవలే తన పదవీ కాలం పూర్తయినటువంటి రాజీవ్ మహర్షి గారి స్థానంలో 13వ కాగ్గా పనిచేసినటువంటి రాజీవ్ మహర్షి గారి స్థానంలో 14వ కాగ్గా గిరీష్ చంద్ర ముర్ము పదవి స్వీకారం చేసుకోవడం జరిగింది. అయితే నూతన కాగ్గా నియమితున్నటువంటి జీసీ ముర్ము గారు ఇప్పటిదాకా ఏ పదవిలో ఉన్నారు అంటే జమ్మూ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నారు. మనకి ఇక్కడ విషయం తెలిసిందే, లెఫ్టినెంట్ గవర్నర్కు మధ్య ఉన్నటువంటి తేడా మనకు తెలుసు. గవర్నర్ అంటే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి వాహిని గవర్నర్గా పిలుస్తుంటారు. అదే యూటీ అంటే యూనియన్ టెరిటరీకి సంబంధించినటువంటి గవర్నర్ని లెఫ్టినెంట్ గవర్నర్ అని పిలుస్తారు. ఈ విధంగా లెఫ్టినెంట్ గవర్నర్ జమ్మూ కాశ్మీర్ అనేది యూటీ అంటే యూనియన్ టెరిటరీ కాబట్టి కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి దీనికి ఉన్నటువంటి గవర్నర్ని లెఫ్టినెంట్ గవర్నర్ అని పిలుస్తారు. అయితే భారతదేశానికి నియమితున్నటువంటి మన గిరీష్ చంద్ర ముర్ము గారికి నుంచి ఒక ప్రధానమైనటువంటి అంశం ఒకటి ఉంటుంది. అది ఏంటంటే ఆయన మొట్టమొదటి గిరిజన వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాగ్ అనమాట. అంటే ఇక్కడ ప్రశ్న ఏ విధంగా వస్తుంది అంటే భారతదేశ కాగ్గా నియమితులైనటువంటి మొట్టమొదటి గిరిజన వర్గానికి చెందిన వ్యక్తి ఎవరు అని ప్రశ్న రావచ్చు. అది గిరీష్ చంద్ర ముర్ము. ఈయన మొట్టమొదటి గిరిజన వర్గానికి చెందినటువంటి వ్యక్తి అనమాట. కాగ్గా నియమితులైనటువంటి వారిలో మొట్టమొదటి గిరిజన వర్గానికి చెందినటువంటి వ్యక్తిని మన కేంద్ర ప్రభుత్వం కాగ్గా నియమించడం జరిగిందనమాట. అయితే కాగ్ గురించి కొన్ని ప్రధానమైనటువంటి అంశాలను చూద్దాం. దీనిలో జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాగ్ గురించి చూసినట్లయితే కాగ్ అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్నే కాగ్ అని పిలుస్తారు. అయితే కాగ్చే ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు అని అంటే భారత రాష్ట్రపతి కాగ్చే ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఎవరు నియమిస్తారు కాగ్ని అంటే భారత రాష్ట్రపతి నియమిస్తారు. ఎవరి సిఫారసుల ప్రకారం కాగ్ నియామకం జరుగుతుంది అంటే ప్రధానమంత్రి గారి సిఫార్సులకు అనుగుణంగా కాగ్ యొక్క నియామకం చేపట్టబడుతూ ఉంటుందన్నమాట. అయితే నియమితులైనటువంటి కాగ్ ఎంతకాలం పదవీ కాలంలో ఉంటారు, తన పదవిలో ఎంతకాలం కొనసాగుతారు అంటే 6 సంవత్సరాల పాటు ఆయన కొనసాగుతారు, లేదా 65 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఆయన ఉంటారు. ఏది ముందుగా అయితే అది ఆ విధంగా ఆయన రిటైర్ అయిపోతూ ఉంటారనమాట. అంటే 6 సంవత్సరాలు గడప ముందే 65 సంవత్సరాలకి ఆయనకు వచ్చేసినా సరే ఆయన రిటైర్ అయిపోతూ ఉంటారనమాట. ఆ విధంగా కాగ్ యొక్క పదవీ కాలం ఎంత అంటే 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయసు వచ్చే వరకు. అలాగే ఈయన్ని పదవీచ్యుతుని చేయాలంటే అంటే పదవి నుంచి తొలగించాలంటే ఎవరికి అధికారం ఉంది అని అంటే రాష్ట్రపతికి మాత్రమే అధికారం ఉంది. పదవీచ్యుతి అనేది కాగ్ యొక్క పదవీచ్యుతి అనేది ఎవరి పదవీచ్యుతికి అనుగుణంగా ఉంటుంది అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఏ విధంగా అయితే తొలగించడానికి అవకాశం ఉందో అటువంటి అవకాశం ద్వారానే కాగ్ను కూడా నియమించే అవకాశం ఉంటుంది, తొలగించే అవకాశం ఉంటుందన్నమాట. అందువలన కాగ్కి పూర్తి స్వతంత్రత ఉంటుందన్నమాట. ఎవరి యొక్క దయాదాక్షిణ్యం మీద బతకాల్సిన అవసరం ఉండదు. ఆయన స్వతంత్రంగా తన విధులు నిర్వహించేటువంటి అధిక అవకాశాలని భారత రాజ్యాంగ నిర్మాతలు కల్పించడం జరిగిందనమాట. అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని కానీ లేదా కాగ్ని కానీ ఎలా తొలగిస్తారు అని అంటే పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా అంటే లోక్సభ రాజ్యసభల్లో కూడా 2/3 మెజారిటీతో తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపిస్తే ఆ రాష్ట్రపతి ఆ తీర్మానానికి అనుగుణంగా కాగ్ని పదవి నుంచి తొలగించే అవకాశం ఉంటుందన్నమాట. ఆ విధంగా ఆయన పదవీ కాలం పూర్తవకముందు కూడా తొలగించే అవకాశం రాష్ట్రపతికి పార్లమెంట్ తీర్మానానికి అనుగుణంగా ఉంటుందన్నమాట. అయితే ప్రస్తుతం కాగ్ యొక్క జీతం వచ్చి ఎంత ఉంది అంటే ప్రస్తుతం ఆయన 2,50,000 రూపాయలు నెలకి జీతాన్ని తీసుకుంటూ ఉంటారనమాట. 2,50,000 రూపాయలు. అయితే ఈ 2,50,000 రూపాయలని కూడా ఆయన పదవీ కాలంలో తగ్గించడానికి అవకాశం లేదనమాట. పెంచే అవకాశం ఉంటుంది కానీ తగ్గించడానికి మాత్రం అవకాశం లేదు. ఈ అమౌంట్ని ఆయన యొక్క జీతభత్యాల్ని ఏ ఫండ్ నుంచి భరిస్తారంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. మనకి అందరికీ తెలిసిందే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఉంటుంది. ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి డైరెక్ట్గా
కాగ్కి ఈ తన జీతభత్యాలు అందుతూ ఉంటాయన్నమాట. అయితే ఈయన ఏం పని చేస్తూ ఉంటారు, కాగ్ ఏం పని చేస్తారంటే దేశం యొక్క కానీ, అంటే దేశానికి సంబంధించి కానీ, రాష్ట్రాలకు సంబంధించింది కానీ, లేదా అసెంబ్లీ ఉన్నటువంటి యూనియన్ టెరిటరీస్కి సంబంధించింది కానీ, ఇక్కడ 3 అంశాలు మనం గుర్తుంచుకోవాలి. దేశానికి, రాష్ట్రానికి, అసెంబ్లీ ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించినటువంటి కన్సోలిడేటెడ్ ఫండ్స్ నుంచి అయినటువంటి వ్యయాల మీద ఆయన ఆడిటింగ్ చేస్తారు. ఇది కన్సాలిడేటెడ్ ఫండ్ మీద ఆడిటింగ్. రెండోది కంటింజెన్సీ ఫండ్ మీద ఆడిటింగ్. ఇక్కడ మనకు అందరికీ తెలిసిందే, మన కేంద్ర ప్రభుత్వం యొక్క లేదా రాష్ట్రాల యొక్క ఫండ్స్ అనేవి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అని, అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ అని, కంటింజెన్సీ ఫండ్ అని ఉంటాయి. అలాగే పబ్లిక్ అకౌంట్ అని ఉంటుంది. దీనిలో కన్సాలిడేటెడ్ ఫండ్ అండ్ కంటింజెన్సీ ఫండ్ ఉంటుంది. ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ కానీ, కంటింజెన్సీ ఫండ్ నుంచి కానీ అయినటువంటి వ్యయాలన్నింటినీ కూడా ఆయన ఆడిటింగ్ చేస్తారు. ఈయన చేసినటువంటి రిపోర్ట్ని, పూర్తి రిపోర్ట్ని ఎవరికి సమర్పిస్తారంటే రాష్ట్రపతికి సమర్పిస్తారు. కేంద్రానికి అయితే రాష్ట్రపతికి సమర్పిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆ రాష్ట్రం యొక్క గవర్నర్కి చెల్లిస్తారు. లేదా యూటీ అంటే అసెంబ్లీ ఉన్నటువంటి యూనియన్ టెరిటరీ అయితే ఆ యూటీ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్కి ఈ రిపోర్ట్ని అందిస్తూ ఉంటారనమాట. ఈ విధంగా రిపోర్ట్ అనేది, కాగ్ అనేది రిపోర్టు రాష్ట్రపతికి లేదా గవర్నర్కి మాత్రమే సమర్పిస్తూ ఉంటారనమాట. అది కాగ్ని ఏర్పాటు చేయడం, ఈ కాగ్ వ్యవస్థ ఏర్పాటు చేయడంకి 148 ఆర్టికల్ ప్రకారం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, మన నియమితులైనటువంటి, అంటే కాగ్గా నియమితులైనటువంటి గిరీష్ చంద్ర ముర్ము గారు 14వ కాగ్ అని చెప్పుకున్నాం. అయితే మొట్టమొదటి కాగ్, అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన వెంటనే మొట్టమొదటి కాగ్గా ఎవరు పనిచేశారు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా ఎవరు పనిచేశారు, మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే వి నరహరిరావు. వి నరహరిరావు అనే ఆయన మొట్టమొదటి కాగ్గా భారతదేశానికి పనిచేయడం జరిగిందనమాట. అయితే ఇటీవల మన రాజ్యాంగంలో కానీ ఇటీవల జరిగినటువంటి మార్పుల ప్రకారం కూడా మన కాగ్కి కొన్ని విస్తృతమైనటువంటి అధికారాలు కూడా అందించడం జరిగింది. కాగ్ చేసేటువంటి ఆడిటింగ్ కార్యకలాపాలు ఏ ఏ అంశాలు అనేవి కొన్ని అంశాలను కొంచెం డీటెయిల్గా ఇస్తాను. అవి ఏంటి అంటే రిసీప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్ ఫ్రమ్ ది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అండ్ ఆఫ్ ది స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ హ్యావింగ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అంటే కేంద్రాన్ని కానీ, రాష్ట్రాన్ని కానీ, అసెంబ్లీకి వెళ్ళినటువంటి యూనియన్ టెరిటరీకి సంబంధించినటువంటి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి లేదా కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి అయినటువంటి వ్యయాల మీద ఆడిటింగ్ చేస్తారు. నెక్స్ట్ ట్రేడింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ అండ్ బ్యాలెన్స్ షీట్స్ అండ్ అదర్ సబ్సిడరీ అకౌంట్స్ కెప్ట్ ఇన్ ఎనీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. ఏ ప్రభుత్వ డిపార్ట్మెంట్ నుంచి అయినా సరే ఈ ట్రేడింగ్ అంటే వ్యాపారం చేయడం కానీ, తయారు చేయడం కానీ, లాభాలు పొందడం కానీ, నష్టాలు పొందడం కానీ, ఈ అకౌంట్లన్నింటినీ కూడా ఈ కాగ్ ఎప్పటికప్పుడు చెకింగ్ చేసి ఆడిటింగ్ చేస్తూ ఉంటారన్నమాట. అంతేకాకుండా అకౌంట్స్ ఆఫ్ స్టోర్స్ అండ్ స్టాక్ కెప్ట్ ఇన్ గవర్నమెంట్ ఆఫీసెస్ అండ్ డిపార్ట్మెంట్స్, ఈ స్టోర్స్ని కూడా ఈయన చెకింగ్ చేసే అధికారాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా గవర్నమెంట్ కంపెనీస్ యాజ్ పర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్ 2013, 2013 కంపెనీల యాక్ట్ ప్రకారం ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ కంపెనీలని కూడా ఆయన ఆడిటింగ్ చేసే అధికారం కలిగి ఉంటారు. అంతేకాకుండా కార్పొరేషన్స్ ఎస్టాబ్లిష్డ్ బై ఆర్ అండర్ లాస్ మేడ్ బై పార్లమెంట్ ఇన్ అకార్డెన్స్ విత్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది రెస్పెక్టివ్ లెజిస్లేషన్, అథారిటీస్ అండ్ బాడీస్ సబ్స్టాన్షియల్లీ ఫైనాన్స్డ్ ఫ్రమ్ ది కన్సాలిడేటెడ్ ఫండ్స్ ఆఫ్ ది యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. Any body or authority, even though not substantially financed from the consolidated fund, the audit of which may be entrusted to the COG. అంటే ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి మాత్రమే కాకుండా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఏ వ్యయానైనా సరే ఆయన ఆడిటింగ్ చేసే అధికారాన్ని ఆయన కలిగి ఉంటారు. అంతేకాకుండా గ్రాంట్స్ అండ్ ఎయిడ్స్ ఉంటాయి, అంటే గ్రాంట్స్ ఇస్తూ ఉంటారు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, లేకపోతే వివిధ స్థానిక సంస్థలు కానీ, కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వాలు గ్రాంట్స్ ఇస్తూ ఉంటాయి, రుణాలు ఇస్తూ ఉంటాయి. ఈ రుణాలని మరియు గ్రాంట్స్ని కూడా, గ్రాంట్ అంటే ఇక్కడ గ్రాంట్కి లోన్కి ఉన్నటువంటి తేడా మీరు గుర్తుంచుకోవాలి. గ్రాంట్ అంటే ఉచితంగా దానం ఇవ్వడం, అంటే దానికి తిరిగి రీపే చేయాల్సిన అవసరం లేదు. కానీ లోన్ అంటే రుణం, దాన్ని తిరిగి తప్పనిసరిగా రీపే చేయాలి. ఈ విధంగా దానంగా ఇచ్చినవి కానీ లేకపోతే రుణంగా ఇచ్చిన వాటిని కూడా ప్రభుత్వం నుంచి ఇస్తే మాత్రం తప్పనిసరిగా వాటిని ఆయన ఆడిట్ చేస్తారు. అంతేకాకుండా ఇంట్రెస్టెడ్ ఆడిట్స్, ఎగ్జాంపుల్ దోస్ ఆఫ్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ అర్బన్ లోకల్ బాడీస్ అండర్ టెక్నికల్ గైడెన్స్ అండ్ సపోర్ట్. అంటే పంచాయతీరాజ్ సిస్టమ్స్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, లోకల్ అథారిటీస్ కానీ, వీటన్నిటికి కూడా ఇచ్చినటువంటి లోన్స్ అండ్ గ్రాంట్స్ని కూడా ఆయన చెక్ చేసే అధికారాన్ని అండ్ ఆడిటింగ్ చేసే అధికారాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా కాగ్ గురించినటువంటి ప్రధానమైనటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏవి అంటే కాగ్ యొక్క నియామకం గురించి, ఆయన ప్రమాణ స్వీకారం గురించి తెలియజేస్తున్నటువంటి భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ ఏది అంటే 148.
148 ఆర్టికల్ ప్రకారం కాగ్ని నియమిస్తారు. అంతేకాకుండా ఆయన ప్రమాణ స్వీకారం కూడా 148 ప్రకారం ఉంది. అయితే కాగ్ ఏ విధులు నిర్వహిస్తారు అనే దాని గురించి వివరిస్తున్నటువంటి రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏది అంటే 149 149. ఇది కాగ్కు సంబంధించినటువంటి ప్రధాన అంశాలు. నెక్స్ట్ మరొక అంశాన్ని చూద్దాం. ప్రపంచ గిరిజన దినోత్సవం. ఈరోజు ప్రపంచ గిరిజన దినోత్సవం లేదా దీన్ని వరల్డ్ ట్రైబల్ డే అని పిలుస్తుంటారు. వరల్డ్ ట్రైబల్ డే లేదా ప్రపంచ గిరిజన దినోత్సవము లేదా మరో పేరుతో కూడా దీన్ని పిలుస్తుంటారు. అదే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది వరల్డ్ ఇండిజినస్ పీపుల్, అంటే ప్రపంచ స్థానిక ప్రజల అంతర్జాతీయ దినోత్సవము అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటారన్నమాట. ఈ విధంగా ప్రపంచ గిరిజన దినోత్సవము లేదా వరల్డ్ ట్రైబల్ డే లేదా ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది వరల్డ్ ఇండిజినస్ పీపుల్ అనే దాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు అని అంటే ఆగస్టు 9వ తేదీన నిర్వహిస్తూ ఉంటారు. అయితే దేని గుర్తుగా ఆగస్టు 9వ తేదీని ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ గిరిజన దినోత్సవము లేదా ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది వరల్డ్ ఇండిజినస్ పీపుల్ అని నిర్వహిస్తారు అని అంటే ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఇండిజినస్ పీపుల్ అంటే స్థానిక ప్రజల గురించి ఒక వర్కింగ్ గ్రూప్ అనేది సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం అనేది 1982 ఆగస్టు 9వ తేదీన జెనీవాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశానికి గుర్తుగా ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 9వ తేదీన ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది వరల్డ్ ఇండిజినస్ పీపుల్ లేదా ప్రపంచ గిరిజన దినోత్సవంగా నిర్వహిస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ దీని మీద వచ్చేటువంటి ప్రశ్నని ఒకసారి చూద్దాం, ప్రశ్న రూపంలో చూద్దాం. దేని గుర్తుగా ప్రతి సంవత్సరం ఆగస్టు 9వ తేదీన ప్రపంచ గిరిజన దినోత్సవంగా నిర్వహిస్తారు అని అంటే ఇండిజినస్ పీపుల్ లేదా స్థానిక ప్రజల గురించి ఐక్యరాజ్య సమితి వారి యొక్క వర్కింగ్ గ్రూప్ సమావేశం చేసినటువంటి ఈ సందర్భానికి గుర్తుగా. ఇది దీని ఆన్సర్. అలాగే ఇండిజినస్ పీపుల్ లేదా స్థానిక ప్రజల గురించి యుఎన్ వర్కింగ్ గ్రూప్ సమావేశం అనేది ఎప్పుడు ఎక్కడ నిర్వహించబడింది అని అంటే 1982 ఆగస్టు 9వ తేదీన జెనీవాలో ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. అప్పటి నుంచి ఆగస్టు 9వ తేదీని ప్రపంచ గిరిజన దినోత్సవము లేదా ఇంటర్నేషనల్ డే ఆఫ్ వరల్డ్ ఇండిజినస్ పీపుల్గా నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే ప్రపంచ గిరిజన దినోత్సవం 2020 యొక్క థీమ్ ఏమిటి అనే ప్రశ్న కూడా మనం గుర్తుంచుకోవాలి. దాని థీమ్ ఏంటి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచవ్యాప్త మహమ్మారి అయినటువంటి కోవిడ్-19 సందర్భంగా కోవిడ్-19 అండ్ ఇండిజినస్ పీపుల్ రెసిలియన్స్ అనేటటువంటి దాన్ని 2020 థీమ్గా దీన్ని ప్రకటించడం జరిగిందనమాట. అయితే ప్రపంచ గిరిజన దినోత్సవాన్ని మొట్టమొదట ఎప్పుడు నిర్వహించారు అంటే 1994 నుంచి దీన్ని నిర్వహిస్తున్నారు. 1994లో మొట్టమొదటిసారిగా నిర్వహించారన్నమాట. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి గిరిజనుల గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. గిరిజనుల గురించి ప్రత్యేకంగా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి షెడ్యూల్ ఏది అంటే 5వ షెడ్యూల్ 5. షెడ్యూల్ 5లో చేర్చారు కాబట్టి వాళ్ళందరినీ అంటే గిరిజనులందరినీ కలిపి షెడ్యూల్ ట్రైబ్స్ అని పిలుస్తుంటారు. వాళ్ళకి వచ్చినటువంటి పేరు షెడ్యూల్ ట్రైబ్ అని ఎందుకు వచ్చింది అంటే వారందరినీ కూడా షెడ్యూల్లో భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 5వ షెడ్యూల్లో చేర్చారు కాబట్టి వాళ్ళని షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని పిలుస్తారు. భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం షెడ్యూల్ తెగలకు చెందినటువంటి జనాభా ఎంత ఉన్నారు అని అంటే 10.43 కోట్ల మంది ఉన్నారు. 10.43 కోట్లు 10.43 crores పీపుల్ అనేవాళ్ళు షెడ్యూల్ తెగకు చెందినటువంటి వారు అనమాట. అయితే ఇది మొత్తం జనాభాలో భారతదేశం యొక్క జనాభాలో ఎంత శాతంగా ఉంది అంటే 8.6%. ఇది 2011 జనాభా లెక్కల ప్రకారం 8.6% అనమాట షెడ్యూల్ తెగల యొక్క జనాభా. అయితే అత్యధికంగా షెడ్యూల్ తెగల జనాభా కలిగినటువంటి రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలు ఎక్కువ శాతం కలిగినటువంటివి ఒకసారి చూద్దాం. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధికంగా షెడ్యూల్ తెగలు లేదా గిరిజన జనాభా కలిగినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఏవి, రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలు ఏవి అంటే అత్యధికంగా ఉన్నది లక్షద్వీప్. లక్షద్వీప్లో అత్యధికంగా 94.8% మంది ప్రజలు గిరిజన వర్గానికి చెందినవాళ్ళు. రెండవది మిజోరాం రాష్ట్రం, దీనిలో 94.4%. నెక్స్ట్ నాగాల్యాండ్ 86.5%, మేఘాలయ 86.1%, అరుణాచల్ ప్రదేశ్ 68.8%. ఇది గిరిజన జనాభా శాతం అత్యధికంగా ఉన్నటువంటి మొదటి 5 ప్రాంతాలు. అలాగే అతి తక్కువగా గిరిజన జనాభా ఉన్నటువంటి రాష్ట్రాలు చూద్దాం. 2011 జనాభా లెక్కల ప్రకారం అతి తక్కువ జనాభా కలిగినటువంటి గిరిజన జనాభా శాతం కలిగినటువంటి రాష్ట్రాలు ఏవి అంటే అతి తక్కువ గిరిజన జనాభా కలిగినటువంటి రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్. 0.6% మాత్రమే
ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి జనాభాలో గిరిజనులు ఉన్నారనమాట. నెక్స్ట్ స్థానంలో తమిళనాడు ఉంది 1.1%, బీహార్ 1.3%, కేరళ 1.5%, ఉత్తరాఖండ్ 2.9%. ఈ విధంగా గిరిజన జనాభా అనేది అతి తక్కువ జనాభా శాతం కలిగినటువంటి రాష్ట్రాలు 5 రాష్ట్రాలు. ఇవి వరుస క్రమంలో అనమాట. అయితే ఇక్కడ మరో పాయింట్ చెప్తాను మీకు. అదేంటి అంటే భారతదేశంలో అస్సలు గిరిజనులు లేనటువంటి రాష్ట్రాలు ఏవి అనే ప్రశ్న కూడా రావచ్చు. గిరిజనులు లేనటువంటి రాష్ట్రాలు అంటే అతి తక్కువగా, అంటే నామినల్ మాత్రమే ఉండి అసలు సంఖ్య లెక్కపెట్టడానికి కూడా అంత తక్కువగా ఉన్నటువంటి గిరిజన జనాభా ఉంది. కాబట్టి ఇక్కడ గిరిజనులు లేరు అని చెప్తుంటారు. నో పాపులేషన్ అంటే ఈ ట్రైబల్స్ అనేవి నో అనమాట. షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనేవి నో పాపులేషన్, అసలు ఏం కూడా ఉండరు. ఆ ప్రాంతాలు ఏవి అంటే పంజాబ్, హర్యానా, ఈ 2 రాష్ట్రాల్లో కూడా షెడ్యూల్డ్ తెగలు అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనేవి అసలు జనాభా లేదు. అంతేకాకుండా కేంద్రపాలిత ప్రాంతాలైనటువంటి చండీగఢ్, ఢిల్లీ, పుదుచ్చేరిలు కూడా షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనేవాళ్ళు లేరనమాట. పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పుదుచ్చేరిలో హ్యావ్ నో పాపులేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. అయితే భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం షెడ్యూల్ తెగల సంఖ్య ఎంత అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం 645, 645, 645 రకాలైనటువంటి గిరిజన తెగలు అనేవి మన భారతదేశంలో ఉన్నాయి. ఈ 645 తెగల్లో అతి పెద్ద తెగ, భారతదేశంలో ఉన్నటువంటి అతి పెద్ద గిరిజన తెగ ఏది అంటే గోండ్ జాతి వాళ్ళు అత్యధికంగా ఉన్నటువంటి తెగ అన్నమాట. అయితే అతి ఎక్కువ ఎస్టీ జనాభా ఉన్నటువంటి అంటే షెడ్యూల్డ్ ట్రైబ్ జనాభా అతి ఎక్కువగా ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్. ఇందాక మనం చెప్పింది శాతాల పరంగా చెప్పాం, ఇప్పుడు జనాభా పరంగా చెప్తున్నాం అనమాట. అతి ఎక్కువ జనాభా ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే షెడ్యూల్ జనాభా మధ్యప్రదేశ్. అలాగే ఇక్కడ మనం అతిపెద్ద తెగ కోండ్ అని చెప్పుకున్నాం. కానీ పురాతనమైన తెగ, భారతదేశంలో అతి పురాతనమైనటువంటి గిరిజన తెగ ఏది అంటే జరావా అనే తెగ. ఇది అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంటుందన్నమాట. అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి జరావా తెగ అనేది పురాతనమైనటువంటి తెగ. దీనికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు. ఇప్పుడు మరొక అంశం చూద్దాం. అది జాతీయ చేనేత దినోత్సవం. జాతీయ చేనేత దినోత్సవం లేదా నేషనల్ హ్యాండ్లూమ్ డే. నేషనల్ హ్యాండ్లూమ్ డే ఎప్పుడు నిర్వహిస్తారు అంటే ఆగస్టు 7వ తేదీన నిర్వహిస్తూ ఉంటారు. మొట్టమొదటిసారిగా ఇది ఎప్పుడు నిర్వహించారంటే 2015లో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మన దేశంలో ఉన్నటువంటి చేనేత కళాకారుల యొక్క ప్రపంచ స్థాయిని కల్పించి వారి యొక్క ఉత్పత్తులకు ప్రపంచంలో పోటీ పడే విధంగా వాళ్ళని చేసే ఉద్దేశంతో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు 2015లో మొట్టమొదటి జాతీయ చేనేత దినోత్సవాన్ని ఆగస్టు 7వ తేదీన ప్రకటించడం జరిగిందనమాట. అప్పటి నుంచి ఇది నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే ఆగస్టు 7వ తేదీనే ఎందుకు జాతీయ చేనేత దినోత్సవం నిర్వహిస్తున్నారు అని అంటే 1905లో స్వదేశీ ఉద్యమం ప్రారంభించినటువంటి ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించడం జరిగిందనమాట. స్వదేశీ ఉద్యమం ప్రారంభానికి గుర్తుగా ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం నిర్వహిస్తూ ఉంటారు. అయితే స్వదేశీ ఉద్యమం అనేది ఎప్పుడు ప్రారంభమైంది అని అంటే 1905 ఆగస్టు 7వ తేదీన ప్రారంభమైంది. స్వదేశీ ఉద్యమం అంటే ఏంటి అనేది మనకందరికీ తెలిసిందే. మనకి హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చదివే ఉంటారు. బెంగాల్ని 2గా విభజించారు లార్డ్ కర్జన్. తూర్పు బెంగాల్ అండ్ పశ్చిమ బెంగాల్ అని 2గా చీల్చినటువంటి లార్డ్ కర్జన్ యొక్క చర్యకు వ్యతిరేకంగా బెంగాల్ యొక్క యూనిటీ గుర్తుగా స్వదేశీ ఉద్యమాన్ని అప్పటి స్వాతంత్ర సమరయోధులైనటువంటి అరబిందో ఘోష్, బాల్ గంగాధర్ తిలక్, లాలా లజపత్ రాయ్, చిదంబరం వంటి మహానుభావులందరూ కూడా ఈ స్వదేశీ ఉద్యమాన్ని పేర్కోవడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగా విదేశీ వస్తువులను బహిష్కరిస్తూ స్వదేశీ వస్తువులు మాత్రమే వినియోగించాలని, అంతేకాకుండా చేనేత ఉత్పత్తులకు మంచి హోదాను కల్పించాలని, చేనేత వస్త్రాలను మాత్రమే అందరూ వినియోగించాలని, చేనేత టోపీలను వినియోగించాలనే ఉద్దేశంతో స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. మొత్తానికి స్వదేశీ పరిశ్రమలను నెలకొల్పబడ్డానికి మరియు స్వదేశీ పరిశ్రమలకి ఒక ప్లాట్ఫామ్ రావడానికి ఈ స్వదేశీ ఉద్యమం అనేది అత్యంత ప్రముఖమైనటువంటి ఉద్యమం. ఇటువంటి భారతదేశ స్వాతంత్ర చరిత్రలో ఒక ప్రముఖమైనటువంటి ఉద్యమం అయినటువంటి స్వదేశీ ఉద్యమాన్ని తిరిగి మన భారతీయులందరూ కూడా గుర్తుంచుకుంటూ పొంగిపోయే లక్ష్యాన్ని సాధించడం కోసం మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ జాతీయ చేనేత దినోత్సవం అనే దాన్ని ఆగస్టు 7వ తేదీన ప్రారంభించడం జరిగిందనమాట. ఇప్పుడు దీనిపై వచ్చేటువంటి ప్రశ్నలు ఒకసారి చూద్దాం. స్వదేశీ ఉద్యమానికి ఉన్నటువంటి మరో పేరే బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం. అంతేకాకుండా వందే మాతర ఉద్యమాన్ని కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు.
వందే మాతరోద్యమం. ఎందువలంటే ఇక్కడ ప్రతి వీధిలోనూ వాగులోనూ అన్నింటిలో కూడా ఈ వందే మాతరం పాడడం జరిగింది. అందువల్ల దీన్ని వందే మాతరోద్యమం అని కూడా పేర్కొంటూ ఉంటారు. ఇది కలకత్తాలోని టౌన్ హాల్లో మొట్టమొదట ప్రారంభించడం జరిగింది 1905 ఆగస్టు 7వ తేదీన. స్వదేశీ ఉద్యమంలో ప్రధానమైనటువంటి నాయకులు ఎవరు అంటే అరవిందో ఘోష్, బాలగంగాధర్ తిలక్, లాలా లజపత్ రాయ్, చిదంబరం పిళ్ళై. వీళ్ళు స్వదేశీ ఉద్యమంలో ప్రధానమైనటువంటి నాయకులు. వీరు తమ జీవితాల్ని కూడా ఫలంగా పెట్టి స్వదేశీ ఉద్యమానికి ప్రాణం పోయడం జరిగిందనమాట. నెక్స్ట్ మరొక ప్రధాన అంశం ఏంటంటే మనం ముర్ము గురించి ఎంత మాట్లాడుకున్నాం. జమ్మూ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నటువంటి జీసీ ముర్ము గారు కాగ్గా నియామకం పొందారని చెప్పుకున్నాం. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అందువల్ల జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ పదవి ఖాళీగా ఉంది కాబట్టి ఈ లెఫ్టినెంట్ గవర్నర్ పదవిలో కొత్తగా నియామకం చేపట్టడం జరిగింది. ఎవరిని నియామకం చేశారు అనే దాని, అంతేకాకుండా లెఫ్టినెంట్ గవర్నర్కి ఉన్నటువంటి తేడాలని కూడా ఒకసారి చూసుకుందాం. జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అంటే శ్రీ మనోజ్ సిన్హా గారు నియమితులవ్వడం జరిగిందనమాట. ఈయన గతంలో ఆర్ఎస్ఎస్లో పనిచేశారు. అంతేకాకుండా మన బీజేపీ పార్టీలో కూడా ఈయన ప్రముఖమైనటువంటి పదవుల్ని అలంకరించడం జరిగింది. అటువంటి వ్యక్తి ఇప్పుడు మనం జమ్మూ కాశ్మీర్కి లెఫ్టినెంట్ గవర్నర్గా నియామకం పొందడం జరిగిందనమాట. అయితే ఆ యూటీని ఎవరు పరిపాలిస్తారు అనేది కూడా ఒక ముఖ్యమైన ప్రశ్న. సాధారణంగా రాష్ట్రం అనేది ఎవరి పేరు మీద పాలించబడుతూ ఉంటుందంటే ఆ రాష్ట్ర గవర్నర్ పేరు మీద పాలించబడుతూ ఉంటుంది. కానీ యూటీ కేంద్రపాలిత ప్రాంతం అనేది ఎవరు పరిపాలిస్తారంటే లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క సహాయంతో రాష్ట్రపతి దీన్ని పరిపాలిస్తూ ఉంటారు. లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క సహాయంతో రాష్ట్రపతి, దేశంలోని ప్రతి కేంద్రపాలిత ప్రాంతం కూడా లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క సహాయంతో రాష్ట్రపతి ద్వారా పాలించబడుతుంది అని పేర్కొంటున్నటువంటి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏది అనే ప్రశ్న రావచ్చు. అది ఆర్టికల్ 239, 239వ ఆర్టికల్. ఆర్టికల్ 239వ ఆర్టికల్ ప్రకారం ప్రతి యూటీ కూడా అంటే యూనియన్ టెరిటరీ కూడా లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క సహాయంతో రాష్ట్రపతి ద్వారా పాలించబడుతూ ఉంటుందన్నమాట. అయితే గవర్నర్కి మరియు లెఫ్టినెంట్ గవర్నర్కి ఉంటున్న ప్రధాన తేడా ఏంటి అంటే గవర్నర్ అనేవాళ్ళు తన మంత్రిమండలి, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రిమండలి యొక్క సూచనలకు అనుగుణంగా మాత్రమే తన నిర్ణయాలు తీసుకోవడం ఉంటుంది. కానీ లెఫ్టినెంట్ గవర్నర్కి సాధారణంగా అసెంబ్లీలు ఉండవు కాబట్టి లెఫ్టినెంట్ గవర్నర్ అనేది సొంతంగానే తన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు సాధారణంగా. కానీ నిజానికి భారతదేశంలో ఈ అసెంబ్లీకి వెళ్ళేటువంటి యూనియన్ టెరిటరీస్ కూడా ఉన్నాయి. ఆపరేషన్ కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. భారతదేశంలో అసెంబ్లీ ఉన్నటువంటి యూనియన్ టెరిటరీస్ యొక్క సంఖ్య ఎంత అంటే మూడు యూనియన్ టెరిటరీస్ మాత్రమే అసెంబ్లీ కలిగినటువంటి యూనియన్ టెరిటరీస్. అవి జమ్మూ అండ్ కాశ్మీర్, ఢిల్లీ అండ్ పుదుచ్చేరి. ఈ మూడు యూనియన్ టెరిటరీస్ కూడా అసెంబ్లీ కలిగినటువంటి యూనియన్ టెరిటరీస్, కేంద్రపాలిత ప్రాంతాలు. మిగిలినటువంటి వాటికి మాత్రం కేంద్రపాలిత ప్రాంతాలకి ఎటువంటి అసెంబ్లీలు కూడా లేవు. అటువంటి ప్రదేశాల్లో ఎవరి యొక్క సలహాలకు అనుగుణంగా కాకుండా తను స్వతంత్రంగానే లెఫ్టినెంట్ గవర్నరు తన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారనమాట. ఇప్పుడు దీనికి సంబంధించిన అంశాలు కూడా ఒకసారి చూద్దాం. అసెంబ్లీలో ఉన్నటువంటి యూనియన్ టెరిటరీస్ ప్రస్తుతం ఏవి అంటే 3: ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ అండ్ పుదుచ్చేరి. అసెంబ్లీ కలిగినటువంటి యూటీలో సీఎంని ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్రపతి నియమిస్తారు అని ఉంటుంది. అసెంబ్లీ ఉన్నటువంటి యూటీల్లో సీఎంని నియమించేది, అధికారికంగా నియమించేది రాష్ట్రపతి, లెఫ్టినెంట్ గవర్నర్ కాదు. ఇక్కడ మరొక అంశాన్ని ఒకసారి చూద్దాం. నిజానికి ఈరోజు బాలగంగాధర్ తిలక్ గారి పేరు మీదుగా ఒక వెబినార్ నిర్వహించడం జరుగుతోంది. అందువల్ల ఆ వెబినార్కి సంబంధించి, అంతేకాకుండా బాలగంగాధర్ తిలక్ గురించి కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి వీడియోని మీకు ఈరోజే అందిస్తాను. మళ్ళీ కూడా ఇది ఒక 2-day ఇంటర్నేషనల్ వెబినార్ ఆన్ ది 100th డెత్ యానివర్సరీ ఆఫ్ ది గ్రేట్ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ లోకమాన్య బాలగంగాధర్ తిలక్ was organized by the Indian Council for Cultural Relations. This international webinar on the theme of Lokmanya Tilak, Swaraj to Self-Reliant India was inaugurated by the Union Home Minister Amit Shah. ఈ విధంగా అమిత్ షా గారి యొక్క చేతుల మీదుగా లోకమాన్య బాలగంగాధర్ తిలక్ యొక్క ఒక వెబినార్ అనేది, ప్రపంచవ్యాప్త వెబినార్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించి పూర్తిగా ఒక వీడియో భవిష్యత్ పోటీ పరీక్షల్లో చరిత్రలు కానీ లేకపోతే కరెంట్ అఫైర్స్లో కూడా బాలగంగాధర్ తిలక్ గారి గురించి తప్పనిసరిగా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. ఎందువల్లంటే ఆయన యొక్క 100వ వర్ధంతి ఈ సంవత్సరం జరిగింది. అందువలన దానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి వీడియోని మీకు నేను అందిస్తాను.
అందువలన బాలగంగాధర్ తిలక్ గురించి ప్రత్యేకమైనటువంటి వీడియోను ఈరోజే మీకు అందిస్తాను. నెక్స్ట్ వీడియో దానికి మీకు అందిస్తాను. అయితే మిత్రులారా, ఈ మధ్య నేను ప్రతిరోజు కూడా వీడియోని అందించలేకపోతున్నాను. దానికి కారణం ఏంటంటే బై యాక్సిడెంటల్లీ మన ల్యాప్టాప్ కింద పడిపోవడం వల్ల పగిలిపోయింది. దాంతో దాన్ని రిపేర్ చేయడానికి చాలా టైం ఎక్కువగా పట్టింది. అందువల్ల మీకు వీడియోస్ని సరిగా అందించలేకపోయాను. అంతేకాకుండా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నంత ఎక్కువగా, అంటే ఈ లాక్డౌన్లో ఈ మంత్ ఎండింగ్కి కనీసం 10,000 మెంబర్స్కి చేరాలి అని నేను భావించాను. కానీ ఇంకా 10,000 మెంబర్స్కి చేరలేదు. అందువలన సాధ్యమైనంత ఎక్కువ మందికి చేరే విధంగా ఉంటే మనం కంటిన్యూ చేద్దాం. లేకపోతే ఎక్కువ మందికి యూజ్ లేదంటే దీన్ని కనీసం వారానికి ఒకసారే ప్లాన్ చేద్దామా అని నేను ఆలోచిస్తున్నాను. అందువల్ల ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది మీ సలహాలు కూడా నాకు తెలియజేయండి. దానికి అనుగుణంగానే మన ఏకలవ్య వీడియోస్ని కంప్లీట్ చేద్దాం. ఒకవేళ మీకు వారానికి ఒకసారి ప్రతి ఆదివారం చేస్తే సరిపోతుంది, ఆ వారంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడా వారానికి ఒకసారి ఇవ్వమంటే ఆ విధంగానే ఇస్తాను, ప్రతిరోజు కాకుండా. ఏ విధంగా కావాలి అనే దాని గురించి కూడా నాకు కొన్ని సలహాలు కూడా నాకు అందించండి. ఒక్కొక్కసారి నేను నాకున్నటువంటి కొన్ని అర్జెంట్ అవసరాల కారణంగా కొన్ని రోజులు మేము అందించలేకపోతున్నాను. అటువంటి పరిస్థితుల్లో అతి త్వరలో తిరిగి వాటిని కూడా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, తప్పనిసరిగా ఎక్కువ మందికి షేర్ చేయండి మన వీడియోస్ని. అంతేకాకుండా ఎక్కువ లైక్స్ చేయండి, కామెంట్స్ పెట్టండి, అండ్ ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అందువల్ల నాకు కూడా ఎంకరేజ్మెంట్ కలుగుతుంది. నేను తప్పనిసరిగా దీన్ని మానేయకుండా కంటిన్యూ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్ కలుగుతుంది. ఆ విధంగా మీరు చేస్తారని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. శీఘ్రమే ఉద్యోగ ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ.